సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. యుగయుగములకు ప్రభువా, యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ, శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నా నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ, దేవా నన్ను ఏడాడా మర్చిపోయావా దేవా, నన్ను మరువని దేవా, మారని దేవా, నీకే స్తోత్రం. యుగ యుగములు ఏలువాడ, తరతరములుండువాడ, నీకే ఆరాధన, నీకే స్తోత్రం, నీకే మహిమ. బిగ్గరగా సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరుస్తాం స్వరమెత్తి. యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగయుగములకు ప్రభువా, తరతర
మరచిపోయావా హల్లెలూయా నా నేడు ఏకరీతిగా ఉన్నావా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా దేవానికి స్తోత్రం మారని దేవునికి మహిమ దేవానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక తండ్రి హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆరాధన యేసునికే చాలు నీ మార్గములోనే మేలు నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోనే మేలు నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా స్వరమెత్తి సంగమంతా ఆరాధన యేసునికే దేవా ఆరాధన యేసునికే హల్లెలూయా దేవా ఆరాధన నీకే పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం దేవానికి వందనాలు నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా గాలి తుఫానును గర్దించిన అద్భుత ఆకులు నాకు తోడుండగా చింతే లేదుగా నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా గాలి తుఫానును గర్దించిన అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే నీ మాట మాత్రమే చాలు నీ పాదం చెందనుందును నా ప్రియ యేసయ్యా బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోని నీ పాదము చెందనుందును నా ప్రియ యేసయ్యా నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోని
క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము బోర్న్ ఆఫ్ గాడ్, దేవుని మూలముగా పుట్టినవారు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. బికాజ్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఏబుల్ టు డిఫీట్ ద వరల్డ్ అండ్ వీ విన్ ద విక్టరీ ఓవర్ ద వరల్డ్ బై మీన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుని కారణంగా జన్మించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మనలో ఉన్న ఈ విశ్వాసం వల్ల మనము ఈ ప్రపంచాన్ని జయించి విజయం సాధించాము. ఎంత చక్కటి మాట! దేవుని బిడ్డలారా, పీపుల్ దోస్ హూ ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్ విల్ ఓవర్కమ్ ది వరల్డ్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుని మూలముగా జన్మించిన వారు లోకాన్ని జయిస్తారు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటను ఇప్పుడే మనం చదువుకున్నాం. లోకాన్ని జయిస్తారు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఈ మూడు కూడా లోకంలో ఉన్నాయి. ఈ మూడిటి ద్వారా యేసు ప్రభుని సాతాను శోధించాడు. అయితే దేవుని కుమారుడు ఈ సాతాను శోధనలో చిక్కుకోలేదు, పడిపోలేదు. ఆయన తల వంచలేదు, తల దించలేదు. ఆయన కాలు కానీ వ్రేలు కానీ దాంట్లో చిక్కుకోలేదు. ఎందుకంటే అపవాది తంత్రాలు ఎరిగిన దేవుడు అపవాది వేసే ప్రతి ఉచ్చులో చిక్కుకోకుండా అత్యంత చాకచక్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించి జయించినవాడు మన యేసు ప్రభువారు. కాబట్టి ఇప్పుడు ఆ జయించిన యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో ఉన్నారు. అయితే ఆయన మన హృదయంలో ఉన్నారు కదా, మరి ఆయన మన హృదయంలో ఉంటే మనము లోకాన్ని జయించగలిగినటువంటి వాళ్ళగా మనం ఉంటాం. ఎందుకంటే జయించిన వాడు మనలో ఉన్నాడు కాబట్టి మనం కూడా జయించే వాళ్ళగానే ఉండగలుగుతాము అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఈరోజు దేవుని మూలంగా పుట్టినవారు లోకాన్ని అనగా శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని వారు జయిస్తారు. అలాగే లోకము దాని ఆశ గతించిపోవును అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళు నిరంతరం కూడా నిలిచే ఉంటారని వాక్యం మనకు తేటగా తెలియచేయబడుతుంది. ఎవరు దేవుని మూలముగా పుట్టినవారు అని అనగా మనమందరం కూడా దేవుని విశేషమైన కనికరాన్ని బట్టి, ఆయన నమ్మటాన్ని బట్టి, ఆయన మూలముగా పుట్టినటువంటి వారిగా దేవుడు మనల్ని ఏంచి లోకాన్ని జయించేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఇక రెండవది, పీపుల్ హూ నో దేర్ గాడ్, దేవుని ఎరిగిన వారు. మనము మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడుగా ఉంటాడు. కాబట్టి ఎవరిలోనైతే ప్రేమ ఉంటుందో వారు దేవుని మూలముగా పుట్టినవారు, వారు దేవుని ఎరిగినవారు. దేవుని మూలముగా పుట్టినవారు దేవుని ఎరిగినవారు. దేవుని మూలముగా పుట్టినవారు జయించేవారు. దేవుని మూలముగా పుట్టినవారు ప్రేమించేవారు. దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగినవారు, దేవుని ప్రేమ కలిగినటువంటి వారుగా వారు ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. అందరిలో ప్రేమ ఉండదు. ద్వేషం, అసూయ, కోపం, క్రోధం అనేటటువంటివి మన హృదయంలో ఉండొచ్చు. కానీ
దేవుని ప్రేమ మనలో ఉండాలంటే మనం ఆయన మూలముగా పుట్టిన వారమైతేనే తప్ప మనలో ఆయన ప్రేమ ఉండదు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. యేసే క్రీస్తయ్యున్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. యేసే క్రీస్తు అని ఎవరైతే నమ్ముతారో వారు దేవుని మూలంగా పుట్టారు. అది దేవుని మూలంగా పుట్టిన ప్రతి వారిని కూడా దేవుని మూలంగా పుట్టిన వారు ప్రేమిస్తారు. కాబట్టి దేవుని ప్రేమించటం, దేవుని మూలముగా పుట్టిన వారిని కూడా ప్రేమించటం అనేది మనం చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. దేవుని మూలముగా పుట్టినవారు లోకాన్ని జయిస్తారు. దేవుని మూలముగా పుట్టినవారు దేవుని ఎరిగిన వారుగా ఉంటారు. దేవుని మూలముగా పుట్టినవారు నిత్య జీవము గలవారు. పీపుల్ హూ హ్యాస్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం కలిగినటువంటి వారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ నిత్య జీవం ఇవ్వడం కోసం యేసు ప్రభు వారు వచ్చి ఆయన ఏం చేశారంటే 1 యోహాను 5:20లో మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడని యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరైతే వివేకం కలిగిన వారుగా ఉంటారో వారు నిత్య జీవం కలిగినటువంటి వారుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి మనమందరం కూడా, ఆయనని ద్వారా జన్మించినటువంటి మనమందరం కూడా నిత్య జీవాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఇలా నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని మనం పొందినటువంటి వారమై, ఆయన మహిమార్థమై మనం జీవించేటటువంటి బిడలంగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. యేసు ప్రభువారు ఈ భూలోకానికి తండ్రి ద్వారా పంపబడ్డారు. ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారుగా ఉంటారో ఆయన ఆ నిజమైన దేవుడు అని యేసు ప్రభువారు మనకు నిత్య జీవాన్ని మనకు ప్రసాదిస్తాడు. నిత్యము మనం జీవిస్తాం. ఈ లోకంలో మనం టెన్షన్ పడి ఏమైపోద్దో మన జీవితం అని మనం వరి అవ్వాల్సినటువంటి పని ఏది కూడా లేదనమాట. ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. 4వ విషయానికి వస్తే 1 యోహాను 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టినవాడెవడనో పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన భద్రము చేసుకున్నాను గనుక దుష్టుడు వానిని ముట్టడు. పీపుల్ హూ హ్యాస్ ప్రొటెక్షన్, దేవుడు అనుగ్రహించే భద్రత కలిగినటువంటి వారు. పరిశుద్ధ లేఖనములు మనం చూస్తే ఈరోజు దేవుని మూలంగా పుట్టినటువంటి వారు దేని నుంచి భద్రత? పాపము నుంచి భద్రత. ఆ తర్వాత దుష్టుడు ముట్టకుండా వారికి దేవుడు భద్రతను అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు దుష్టుడైన సాతాను మనల్ని తాకకుండా మనము అత్యంత ఆత్మీయమైనటువంటి వ్యక్తులంగా దేవుని సన్నిధిలో ఉండాలి అనే విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. నా ప్రియమైన వారులారా, మరి ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే దేవుని మూలముగా పుడితే చాలు. దేవుని మూలంగా పుట్టినటువంటి వారమైతే మొదటగా లోకాన్ని జయిస్తాము. రెండవదిగా మనము దేవునిని ఎరిగిన వారుగా ఉండి దేవుని ప్రేమ కలిగిన వారుగా మనం ఉంటాము. మూడవదిగా నిత్య జీవం కలిగిన వారుగా ఉంటాము. ఇక 4వదిగా మనల్ని మనము భద్రం చేసుకునేవారిగా ఉంటాం. మనము అత్యంత భద్రత కలిగినటువంటి వ్యక్తులం. దేవుడు మనల్ని తన కృప ద్వారా జన్మింపచేశాడు కాబట్టి మనము ఆయన అనుగ్రహించేటటువంటి భద్రతను కలిగినటువంటి వారమై దేవుని అడుగుజాడల్లో మనం నడవడానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు తన కృపను, తన సహాయాన్ని మనకు అనుగ్రహించాలని
ఆయన తన యొక్క దివ్యమైన సన్నిధిని మనకు దయచేయాలని నేను కోరుతున్నాను. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని సన్నిధిలో మనమందరం కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను జ్ఞాపకం చేసుకుని, దేవుడు అనుగ్రహించిన ఆయన దివ్యమైన సన్నిధిని జ్ఞాపకం చేసుకుని, దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుడు అనుగ్రహించే భద్రతను కలిగినటువంటి వారమై ఈ లోకంలో జీవించాలి అనే విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. గనుక దేవుడిచ్చేటటువంటి ఆ చక్కటి భద్రతను కలిగిన వారమై ఈ యొక్క దినాల్లో మనం జీవించటం ఎంతైనా ప్రాముఖ్యమైన విషయం. మీరు దేవుని మూలంగా పుట్టినవారా అయితే మీకేమీ భయం లేదు, మనమేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు దేవుని మూలంగా పుట్టలేదనుకోండి, ప్రభువా దేవా నీ మూలంగా పుట్టేటటువంటి వారిగా, నీ అందు విశ్వసించినటువంటి వారిగా, నీవు అనుగ్రహించేటటువంటి జయం పొందిన వారిగా, నిన్ను ఎరిగిన వారిగా, నిత్య జీవాన్ని కలిగినటువంటి వారిగా, మమ్మల్ని మేమే భద్రం చేసుకునేవారిగా మేము మారిపోవడానికి కృప మాకు దయచేయండి ప్రభువా అని మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దేవుని మూలముగా పుట్టినవారు అనే చక్కటి అంశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. దేవా, నీ మూలముగా జన్మిస్తే మేము లోకాన్ని జయిస్తామని, నిన్ను ఎరిగిన వారిగా, ప్రేమ కలిగిన వారిగా ఉంటామని, నిత్య జీవం కలిగిన వారిగా ఉంటామని, ప్రభువా మమ్మల్ని మేమే భద్రం చేసుకునేవారిగా ఉంటామనే సత్యాలు మీరు మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి అవివేకులమైన మాకు వివేకం అనుగ్రహించి, నైనా నశించిపోతున్నటువంటి మాకు ఆత్మ సంబంధమైన భద్రతను చేకూర్చి నీ కృప మాకు దయచేసినందుకు నీకు ఎనలేని వందనాలు. ఈ సమయంలో జైజీఎంకు మీరు అనుగ్రహించిన దర్శనాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సువార్త అందని వారికి సువార్త అందించడానికి మమ్మల్ని అందరినీ కూడా సాధనాలుగా వాడుకోండి. రెండవదిగా విశ్వాసులందరినీ కూడా నీ రాజ్య విస్తరణ కొరకై సిద్ధపరచడానికి మమ్ములను కృపతో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. నైనా మూడవదిగా నీ ప్రేమను అనేక మందికి పంచేవారిగా మేము ఉండడానికి నీ సహాయ సన్నిధిని మాకు దయచేయమని, నీ కృప మాకు తోడుగా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. అలాగే కన్స్ట్రక్షన్లో ఉన్న హౌసెస్ త్వరగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయి గృహప్రవేశాలు జరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, వివాహాలు కాని వారికి మంచి సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారు స్వస్థత పొందడానికి సహాయం చేయండి. సంతానము లేని వారికి సంతానము దయచేయండి. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. ఈ సంవత్సరం అనేక మంది రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. ఈ జనవరి మాసంలో అనేక మంది నిన్ను రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించడానికి సహాయం చేయండి. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డల కొరకై మీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. వృద్ధులను కాపాడండి, యవనస్తులను కాపాడండి, చిన్నపిల్లలను కాపాడండి, మా దేశ నాయకులను కాపాడండి, రాష్ట్ర నాయకులను కాపాడండి, అధికారులను కాపాడండి, పరిస్థితులని మార్చండి. విశ్వాసులందరి కుటుంబాల మీద నీ రక్తాన్ని ప్రోక్షించి భద్రపరచండి. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ మూలంగా పుట్టినటువంటి వారిగా ఈ లోకంలో నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యను మీరు దీవించండి. నైనా మరి ప్రభువా, సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, వారి వారి కుటుంబాలను మీ నామములో దీవించి ఆశీర్వదించి నీ యొక్క కరుణగల హస్తాన్ని నిబిడలతో కూడా మీరుంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవా, అందరినీ కాపాడండి తండ్రి. ఎవరికి ఏ విధమైన ప్రమాదం జరగకుండా సహాయం చేయండి తండ్రి. నాయనా, నీ కాపుదల భద్రత ప్రతి వారికి దయచేయండి. డిఫరెంట్ డిసీజెస్తో ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా వారికి స్వస్థతను చేకూర్చండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. అనేక మంది సంఘములో చేర్చబడడానికి సహాయం చేయండి. మహోన్నతున గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నా. దేవా, మీరిచ్చిన సంఘాలన్నింటినీ సేవకులను
కాపాడి భద్రపరచుమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, వ్యాపారంలో ఉన్నటువంటి వారిని ఆశీర్వదించండి తండ్రి. వారి వ్యాపారంలో సజావుగా సాగుటకు సహాయం చేయండి. ప్రతి బిడ్డను మీ రక్తంతో ముద్రించి దీవించి కాపాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చేరువన మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.